భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పండితాపురం మరోసారి భగ్గుమంది పాత రాజకీయ కక్షలతో మరోసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. తోపులాటతో ప్రారంభమైన వివాదం దాడుల వరకు వెళ్లింది. గొడ్డలి, బీరు సీసాలు, రాళ్లతో పాటు ఇతర మారణాయుధాలతో ఇరు వర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డారు. కొందరి ఇళ్లపై దాడికి తెగబడ్డారు. ఈ ఘర్షణలో బీఆర్ఎస్ మండల నాయకుడి కారు దెబ్బతింది. తీవ్ర గాయాలు కావడంతో ఇరు వర్గాలకు చెందిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ కి చెందిన బండి ఉపేందర్, నాగరాజు, బొమ్మగాని పిచ్చయ్య, రాకేష్, సీతను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా బీఆర్ఎస్ కు చెందిన చెల్లా హరి, చెల్లా లాలయ్య, చెల్లా లక్ష్మి, సులామాన్, అప్పారావు, లక్ష్మయ్య ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. ఇక దాడి విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పండితాపురంలో 144 సెక్షన్ విధించారు. అంత అహంకారం ఉందని కాంగ్రెస్ కార్యకర్త లాలయ్య వాళ్ళ మిస్సెస్ వాళ్ళ అమ్మ ఆమె చనిపోయింది కూడా. పిల్ల కూడా అంత అహంకారం ఉందని కాంగ్రెస్ కార్యకర్త లాలయ్య వాళ్ళ మిస్సెస్ వాళ్ళ అమ్మ ఆమె చనిపోయింది కూడా. పిల్ల కూడా అంత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పండితాపురంలో మరోసారి పాత కక్షలు భగ్గుమనే పాత రాజకీయ కక్షలతో మరోసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణలైతే చెలరేగాయి. తోపులాటలో ప్రారంభమైన వివాదం దాడుల వరకు వెళ్లింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, పండితాపురంలో జరిగిన దాడులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, పండితాపురంలో పాత కక్షలు అంటే ఎన్నికల ముందు, గత అసెంబ్లీ ఎన్నికల ముందు నుండి కూడా పండితాపురంలో రాజకీయంగా రెండు వర్గాలు బలంగా, ఇటు బీఆర్ఎస్ కావచ్చు అటు కాంగ్రెస్ కావచ్చు, బలంగా ఉండటం, వీళ్ళ మధ్య నిరంతరం ఘర్షణ వాతావరణమే ఉంది. ప్రతి 3 నెలల కోసం ఏదో ఒక రకంగా అంటే ఏదో ఒక ఇష్యూని బేస్ చేసుకుని వివాదాలు, గొడవల కోసం మొత్తమా వీళ్ళు ఇక్కడ పండితాపురంలో గ్రామస్తులు, నాయకులు ఎదురు చూస్తున్నారు. దానిలో భాగంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉగాది పండుగ జరుపుకుంటున్నారు. పంచాంగ శ్రవణం కూడా జరుగుతుంది. అటువంటి సమయంలో ఒక చిన్న ప్రభ విషయంలో అంటే ఊరేగింపుగా బయలుదేరుతున్నటువంటి అప్పుడు ఆ శివానగర్ ప్రాంతానికి వచ్చేసరికి ప్రత్యర్థులు అంటే కావాలని పక్కా ప్లాన్ తోటి అంటే ఈ మధ్య కొద్దిగా ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రశాంతంగా ఉన్నారు. పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. దాంతో కొద్దిగా ప్రశాంతంగా ఉన్నారు. ఈ యొక్క పండుగని బేస్ చేసుకొని ఈ రోజు ఆ యొక్క వస్తున్నటువంటి ఊరేగింపుపై దాడి చేశారు. ఆ దాడి చేసిన తర్వాత విచక్షణారహితంగా ఇరు వర్గాలు కూడా ఇళ్లలోకి వెళ్ళి మరి అంటే పడుకున్న వాళ్ళని సంబంధం లేని అంటే పాత కక్షల నేపథ్యం కాబట్టి వాళ్లకు ఎవరైతే ప్రత్యర్థులు అంటారో వాళ్ళ ఇండ్ల మీద పడి విపరీతంగా కొట్టడం జరిగింది. ఈ ఘర్షణలో పోలీసులు కూడా అంటే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఇక్కడ ప్రాంతం ఘర్షణ వాతావరణం ఉంటుంది కాబట్టి ముందే కొంతమంది పోలీసులు ఇక్కడ రక్షణ కోసం వచ్చారు. అయినా కానీ వీరి యొక్క దాడి ఎలా జరిగిందంటే పాశవికంగా అంటే ఎవరు ఎదురుగా ఉంటే వాళ్ళని కొట్టడమే పనిగా పెట్టుకున్నారు. అట్లా ఇరు వర్గాల యొక్క ఘర్షణల దగ్గర 9 మందికి గాయాలైనాయి. అయితే విషయం తెలుసుకున్నటువంటి ఆ యొక్క లోకల్ బీఆర్ఎస్ నాయకుడు కూడా ఈ క్షతగాత్రులు తీసుకుని వద్దామని చెప్పి కారు తీసుకొస్తే చివరికి ఆ కారు మీద కూడా దాడి చేశారు. అప్పటికప్పుడు ఈ యొక్క పోలీస్ సిఐ తిరుపతి రెడ్డి కావచ్చు, ఎస్ఐ గారు కావచ్చు, వీళ్ళ యొక్క స్పెషల్ ప్రొటెక్షన్ తోటి ఆ ప్రాంతానికి చేరుకుని వాళ్ళని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చడం జరిగింది. పద్మ, ఎంతమందికి గాయాలయ్యాయి, అసలు వారి పరిస్థితి, కొంతమంది పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి దానికి సంబంధించి వాళ్ళు కూడా ఏమంటున్నారు? అసలు ఘర్షణకు దిగిన వాళ్ళు ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ మొత్తం 9 మందికి ప్రజెంట్ గా అయితే గాయాలైనాయి ఇరు వర్గాలకు సంబంధించి. కాకపోతే ప్రాణాపాయ స్థితి అయితే లేదు, దెబ్బలైతే బాగానే జరిగినాయి. అయితే వీళ్ళు ఏమంటారంటే మాకు సంబంధం లేకుండా ఇంట్లో ఉన్నా కానీ అంటే మొత్తం కూడా పాత కక్షల నేపథ్యంతో కాంగ్రెస్ నాయకులు మా మీద దాడి చేశారని చెప్పి ఈ యొక్క బారాసా వాళ్ళు అంటే ఆరోపిస్తున్నారు. పద్మ, శ్రీధర్, మొత్తంగా ఇరు వర్గాల మధ్య పరస్పర దాడుల నేపథ్యంలో 9 మంది గాయపడినట్లుగా తెలుస్తుంది. వారు గొడ్డలు, బీరి సీసాలు, రాళ్లతో దాడులు అయితే చేసుకున్నారు. ఇరు వర్గాల దాడులతో పండితాపురంలో అయితే హైటెన్షన్ వాతావరణం నెలకొంది అని అనుకోవాలి. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసు అధికారులు పండితాపురంలో 144 సెక్షన్ అయితే అమలు చేస్తున్నారు. మెట్ల మీద కూర్చుంటే పైకి వచ్చి కర్రలతో రాళ్ళతో పీరు చేసాం పగిలేసి
ఏం తగలేదని వచ్చి ఆమెకాలు వచ్చి ఒక 10 మంది బాగా తలకాయకి 2 చోట్ల పడుతుంది 15 దాకా చెయ్యి లేవాలి. వాళ్ళు పండగ ఇవాళ పండగని తాగి బాగా పక్కన ఒక మేకపోతను వేసి బండి నాగరాజు బండి లక్ష్మీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. మేము వాళ్ళు ఎప్పుడు ఏదైనా పండగ వస్తే ఏదో ఒకటి చేయటం తాగటం ఇట్లా మా చిన్న చిన్న వాళ్ళని కొట్టడం. ఇంట్లో పడుకున్న వాళ్ళ మీదకి 50 మంది 40 మంది దాకా వచ్చారంట. లెక్క అయితే మన కౌంటింగ్ తెలీదు. చాలా మంది వచ్చారు. వచ్చి ఇంటి మీద పడి కొట్టారండి. కొట్టారు, అన్నయ్యని కొట్టారు, ఆ పక్కన ఉన్న వాళ్ళందరినీ కొట్టారు, ఆ రౌండ్లో రౌండ్లో ఉన్న వాళ్ళందరినీ కొట్టారు, ఆ రోడ్లో ఉన్న వాళ్ళందరినీ కొట్టి అట్లా చేశారండి. ఇప్పుడు ఎంతమంది దెబ్బలు తగిలినాయమ్మా? దెబ్బలు తగిలిన వాళ్ళు దగ్గర 15 మంది ఉన్నారండి. అందులో ఒక ఆడపిల్ల కూడా ఉందండి. అది అత్తగారింటికి పండగకి వచ్చిందండి. అత్తగారింటి నుంచి తల్లిగారింటికి పండగకి వచ్చిన అమ్మాయిని కూడా కొట్టారండి. ఇంట్లో పడి దారుణంగా దాడి చేశారు. ఎట్టు చేసి ఆ ఊరు న్యాయం జరిగేటట్టు చెప్పండి. అంతా కామ్గా అంతా అయిపోయింది. ఇంట్లో ఉన్న వ్యక్తి మీద అరాచకంగా 60 మంది 30 మంది కలిసి